పరమేశ్వర్ గారు నమస్తే అండి. మరి ఈ రోజున అసల ఆంధ్రప్రదేశ్ గాని, ప్రపంచ స్థాయిలో కూడా ఏదన్నా బిగ్గెస్ట్ స్కామ్ ఏదన్నా ఉందంటే అది అమరావతే. చంద్రబాబు నాయుడు అమరావతిని దోచుకుంటూ అదొక జేబు సంస్థగా జేబు సంస్థగా మార్చేసాడు చంద్రబాబు అని జెప్పి ఇటు వైసీపీ నాయకులు గాని, విడదల రజనీ గారు గాని మాట్లాడుతున్నారు. ఏంటి ఒక అమరావతి వాసిగా దాని మీద అసలు మీ రియాక్షన్ ఏంటి అసల? అమరావతి వాసిగా అండి ఈళ్ళని చెప్పులు తీసుకొని తన్నాలి. నేనైతే అట్లాగే చేస్తాం. ఎందుకంటే 50,000 మేము తిన్నామో తినలేదో 4, 5 తరాల నుంచి ఉన్న భూములు మాయి. తరాల నుంచి ఉన్న భూములు మేమిస్తే, ఇంకా వాళ్ళు కట్టొద్దంటే ఇంక కట్టొద్దు మీరు. నువ్వది ఆపేసేయి. నువ్వు ఇచ్చేటప్పుడే మాట్లాడలా ఇచ్చేటప్పుడు మాట్లాడాలి తెలీదు. ఇప్పుడు మేము ఒక రైతు ఇవాళ పక్క రైతులు ఇస్తున్నారండి. పోయి ధర్నాలు చేయండి మీరు ఇయ్యొద్దని చెప్పండి ఊళ్ళల్లో. చెప్పి ధర్నాలు చెయ్యండి. మీకు దమ్ముంటే ఎళ్లి అక్కడ కూర్చొని, అయ్యా బాబు మీరు ఇయ్యొద్దు ఇయటానికి ఈల్లేదు. వాళ్ళే అంత స్కాము ఇది ఇవ్వొద్దని చెప్పండి మీకు దమ్ముంటే. ఆ పనులు చేయరు. చేయకుండా శాంతం ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి మేము సీఆర్‌డీఏ అనేది ఒక ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం చంద్రబాబు గారు మాకు ఏయైతే కడతా అందులో అసలు ఇంక 10% కూడా రాలా. ఇప్పటికే మీరు గగ్గోలు ఎత్తుతుంటారు అమరావతిలో. అమరావతిలో అసలు ఏముందని కడుతున్నాడంటే ఇవాళ ఎడారిలో కూడా ఇసుక అమ్మేవాడిని బిజినెస్ మ్యాన్ అంటారు గానీ, కృష్ణా నదిలో కూడా నేను నీళ్లు అమ్ముతానయ్యా లీటర్ ₹10 అంటే కొనేవాడు ఎవడు ఉండడు. ఎడారిలో ఇసుక అమ్మేవాడు బిజినెస్ మ్యాన్ అవుతాడు. నువ్వు అది చేత కాదు నీకు. చేతగాక ఆయన మీద పడిపోయి అది స్కాము, ఇది స్కామ్. ఆ స్కామ్ ఏదో మీరే జయిపోయారు పోయిన 5 ఏళ్లలో. మొత్తం అంత కాగితాలన్నీ మూలేసుకొని మరి 36 మంది సలహాదారులు పెట్టుకున్నావు. ఇవాళ నువ్వు ఎవరో చెప్తాడు వర్కింగ్ ప్రెసిడెంటే లేడు. ఆయనకి ఇంక జనం ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి కూడా చెబుతున్నారు. వీళ్ళు సలహాదారులను ఎంతమంది పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి కింద డిప్యూటీ సీఎంలు ఎంతమంది అసలు ఏడన్నా ఉందా అది? నువ్వు చేసిన అరాచకం దేశం మీద ఎవరూ చేయలే. నువ్వు చేసిన క్యాబినెట్ హోదా ఖర్చులు ఎవడూ పెట్టలా. ఇవాళ ఏదైనా మీ స్టాఫ్‌కి గానీ, మంత్రులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ నువ్విచ్చే సలహాదారులు ఎవరైనా క్యాబినెట్ హోదా ఒక్కొక్కళ్ళకి ఎంత ఇచ్చాడండి ఈయన? ఎవరెవరినో తీసుకొచ్చి ఇయన్నీ చేసింది కాక ఇది స్కామా? నీది అది పెద్ద స్కామ్ అసలు. నీకు ఏమాత్రం పాదయాత్రలో హెల్ప్ చేసి, ఏమాత్రం నీకు సహాయం జైల్లో ఉన్నప్పుడు సహాయం చేసినోడినల్లా తీసుకొచ్చి నువ్వు సలహాదారుని పెట్టావు. అది స్కామ్ కాదా? ఆ జనం సొమ్మేగా వాళ్ళందరూ తింటుంది. ఇంక అమరావతి ఇచ్చినందుకు ఆయన చెయ్యాలి. ఆయన ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఏ సీఎం వచ్చినా చెయ్యాలండి మాకు. మాకు ఖచ్చితంగా ఇది చేయాల్సింది. అది చంద్రబాబు కాదు ఇంకొకళ్ళు కాదు. మా డిమాండ్. ఎందుకంటే మేము మీకు పొలాలు ఊరికి ఇవ్వాల 25 సెంటు ఉంచుకొని 75 సెంటు ప్రభుత్వానికి దారాదత్తం మేము చేయలేదు. అందుకు ఎందుకు చేసామంటే మీరు సీఆర్‌డీ అనేది ఒక ఒప్పందం చేసి అందులో ఇది పెడతాం, అవి పెడతామని మాకు చూపిచ్చారు. అయన్నీ మీరు ఖచ్చితంగా ఎవడొచ్చినా చేయాల్సిందే మాకు. అది మా హక్కు కూడా ఇవాళ మా రైతులకి మీరన్నట్టు పొద్దుగూకులు అమరావతి మీద పడితే చెప్పులు తీసుకొని తంతారు ఈళ్ళని. ఎందుకు పద్దాక అమరావతి మీద పడతారు? అంటే భూములు ఇచ్చిన మేము 50,000 ఎకరాలు ఇస్తే చేస్తున్నారు కదా! చేస్తుంటే ఈ పనులు వత్తుంటేనేమో ఇంకేముంది ఆడే అన్ని పెడుతున్నారని ఒకడు వత్తాడు. ఒకడేమో అసలు అంతా స్కామే చంద్రబాబు జేబులో పోతుందని ఒకడు. మీ నోరు ఎటు తిరిగితే అటు అంతేగాని ఏదో ఒకటి పెడుతున్నారులే అక్కడ వాళ్ళు అనుకున్నట్టు రైతులకి అప్పుడు ఒప్పందం చేసుకున్న ప్రకారం పెడుతున్నారు. అది స్పీడ్‌గా చెయ్యండి చంద్రబాబు గారు. మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు 10 ఏళ్ళ నుంచి. ఒక్కడన్నా అంటున్నాడండి? ఒక్కడన్నా రైతుల తరపున మాట్లాడే ఎదవలు ఉండారు ఈ ఎదవల్లో. ఈళ్ళంతా గూడి ఎంతసేపటికి ఈడేదో తింటున్నావంటే 75 సెంటు మీకు ఇచ్చాం ప్రభుత్వానికి. నువ్వెంత తిన్నా 5 ఏళ్లలో 75 సెంట్లు అసలు నువ్వు చేయలేదని చెప్పి నువ్వెళ్ళావు. ఇవాళ ప్రపంచ పటం ఎక్కింది. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా అది దిగిపోదు ఇంక అమరావతి అనేది ఎక్కడికి బాదు. మేమొస్తే మేం చేస్తాం చూడు. నేనొస్తే మారుస్తాను. నువ్వెందుకు ఇప్పుడే మారు పొయ్యి. నీకు దమ్ముంటే ఇప్పుడు పోయి మారు. మోడీకి చెప్పి సంతోషంగా ఉండాడు. నీకు ఎలాగానే అపాయింట్మెంట్ ఇస్తాడులే వాళ్ళు గెలిచినందుకు. పొయ్యి ఏమండి మా ఎంపీలకో రిప్రజెంటేషన్ ఇచ్చి పంపి ఇది మార్చొద్దు నేనొస్తే మళ్ళీ మారుస్తా ఏమనుకుంటున్నావో నీకు చల్లదని చెప్పి నీకు దమ్ముంటే వాళ్ళు మోడీ దగ్గరికి పో. అంతేగాని పొద్దుగూకులు అమరావతిని తిట్ట అది చంద్రావతి అనా కమరావతి నిన్నెవడో చంద్రావతి అంట. కమరావతి అని అంటే చంద్రావతి అంటే ఆయన కోసం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక ఆయన కులం కోసం కూడా చేయలేదు. మేము 14% ఇచ్చాము. ఇక్కడ ఇచ్చిన కమ్మాళ్ళు అంతా ఇచ్చింది 14%. కమ్మాళ్ళు కూడా లేని ఊరుంది పక్కన. ఒక్క ఇల్లు కూడా లేని ఊరుంది అయినోళ్ళు. ఇలాంటియన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చేయటం. ఏదో ఒకటి అంటం మరి జనాన్ని. అంటే గనక మళ్ళీ ఎదురు మాట్లాడితేనే వాళ్ళని ఫూలింగ్ చేయటం. ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారు అసలు ఆయన నవ్వే నవ్వు అంట జగన్మోహన్ రెడ్డిది. నవ్వే నవ్వు మామూలుగా లేదని చెప్పి ఇయన్నీ అంటున్నారు. ఇప్పటికైనా సరే అమరావతి మీద దుష్ప్రచారం మానుకుంటే అంటే ఇక్కడ మంచిదండి. ముఖ్యంగా అద్దాల మేడలు కట్టడానికే 250,00,00,000 వెచ్చిస్తున్నాడు చంద్రబాబు. అసలు ఆ విధంగా డబ్బులు తీసుకురాడు అప్పులు చేస్తాం దేనికి? అద్దాల మేడలు కట్టడం దేనికని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతారండి. అసలు ఏం చేస్తారు? అంటే దాని మీద ఏంటి? అంటే అదే డబ్బు గాని వేరే చోట పెడితే ప్రజలు చాలా సంతోషపడతారు. హాస్పిటల్ కడితే ఇంకా బావుంటారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి? హాస్పిటల్ కడుతున్నారు గండి. మీరన్నట్టు బసవతారకం హాస్పిటల్ కూడా ఇక్కడ వస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్. మళ్ళీ ఆయన బాలకృష్ణ వచ్చి మళ్ళీ కడుతున్నారని చెప్పిపోయారు మొన్నొచ్చి ఆయన.
అట్లాగే అన్ని హాస్పిటల్స్ ఏంటి అన్నీ వస్తున్నాయి. ఇవాళ అందులో లేవు. ఎయిమ్స్ ఎవరి పుణ్యం అంట వచ్చింది అది చెప్పండి. అది కూడా నువ్వే తీసుకొచ్చావు ఎయిమ్స్. ఇవాళ ఎయిమ్స్ ₹10 ఫీజుతో మంచి మెరుగైన వైద్యం ఆ ఇండియా లెవెల్‌లో అది. మరి ఆ వైద్యం అందిస్తున్నారు. అది చెప్పరే మాట. అది వచ్చింది కదా! ఇంకా మీరేం కట్టించట్లేదని వాళ్ళని అంటున్నారు మీరు. అద్దాల మేళ కట్టాలంటే నువ్వు అక్కడ పోయి నీ మొగుడు, పెళ్ళాం ఇద్దరే పిల్లలు ఉండరు. నువ్వు ఉండటానికే అసలు అదేదో బుల్లెట్ ప్రూఫ్‌ది కట్టించుకుంటివి ఇల్లు. అట్టాంటిది ఇక్కడ రైతు కలకాలం ఎన్నాళ్ళు ఉండాలండి? రాజధాని అంటే చరిత్రలో నిలిచిపోయే కట్టడాలయ్యి. ఇవాళ ఇప్పుడు సచివాలయం మనం ఎన్నాళ్ళు చెప్పుకున్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు నయ్యం జగన్మోహన్ రెడ్డి కన్నా. వాళ్ళు కట్టించిపోయినాయి ఇంకా వాడుకున్నారు మనోళ్ళు మొన్నటిదా ఇంకా వాడుతూనే ఉన్నారు కొన్ని అయితే. ఢిల్లీలోను ఇట్లా హైదరాబాద్‌లో అయితే కొన్ని అయ్యి. ఇంకా వాడుతున్నారు. నువ్వు ఇంకా కట్టకపోగా వాళ్ళని అట్టా ఇట్టా మాట అద్దాల మేళలేంటి అద్దాల మేళ కట్టాలి. ఇవాళ రాజధాని అంటే రేపు ఒకవేళ మామూలుగా కట్టినా మీరే అంటారు. ఎందుకంటే ఇదేనా నువ్వు కట్టే కట్టుడు? అంత పెట్టుబడి తెచ్చావు ఇదేనా నువ్వు కట్టేదని కూడా మళ్ళీ చంద్రబాబు మీద ఈ రాళ్ళు ఇసిరేసేది కూడా వీళ్ళేనండి. కాబట్టి ఆయన అద్దాల మేడ కడతాడు. ఇవాళ అద్దాల మేడ ఏదో సిఆర్‌డీ ఆఫీస్ ఉదాహరణ. చూడండి ఎంత క్లాసుగా ఉందో. చూసినా సరే రాజధానిలో రాజధాని అనిపించేట్టు ఉంది చూడగానే. ఆ లైటింగ్ కానీ అసలు బయట పగలు కానీ రాత్రి కానీ అద్దాల మేళ కట్టాల్సిందే. ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆయన పెట్టుబడులు తెచ్చి కట్టాలి. రేపు మీరేం సొమ్ము పెట్టక్కర్లే. ఇక్కడ మా పొలాలు ఇచ్చినవి 75% ఇంకా ఉండయి. ఆ పెట్టుబడులే చూపించి జనాన్ని తీసుకొచ్చి కడతాడు. ఆంధ్రాకి ఇన్కమ్ తెస్తాడు. అంటే ఒక పక్కనేమో అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పి అంటున్నారు. మరో పక్కేమో అసలు చంద్రబాబు ఎందుకు అమరావతిలో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. అసలు ఇన్ని వేల కోట్లు ఎందుకు అమరావతిలో పెట్టుబడి పెడతాడని చెప్పి ఓ పక్కన మాట్లాడుతున్నారు. ఏంటంటే అసలు ఆ రాజధాని పట్ల వైసీపీ నాయకులు ఏం స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చండి అసలు? వాళ్ళకి స్టాండే లేదండి. రాజధాని అంటే వాళ్ళ దృష్టిలో ఏదీ లేదు. వాళ్ళు ఇంట్లో అదే రాజధాని అనుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ విడుదల రజనీ చిలకలూరిపేట ఇంట్లో కూర్చుంటే ఇది రాజధానే నా ఇల్లు, నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తాను అనుకుంటుంది ఆమె. జగన్మోహన్ రెడ్డి తాడాపల్లి నుంచి ఆయనే చెప్పాడు ఆడుంటే ఆడే ముఖ్యమంత్రి, ఆడుంటే ఆడేనని చెప్పి. వీళ్ళు ఎవరి కాళ్ళు ఆడుంటే ఆడే రాజధాని. మన రాజ్యాంగంలో రాజధానే లేదు, చంద్రబాబు దోసుకుంటున్నాడు అంటున్నాడు. సరే కానీ ఇవన్నీ దోసుకుంటున్నారు. మరి ఈడీ అటాచ్ చేసింది ఎవరు డబ్బులు అయ్యి? 42,000 కోట్లు అటాచ్ చేసింది ఈడీ. ఎప్పుడు 11 ఏళ్ళు అవుతుంది చేసి పండేది. దాని జోలు ఏనాడని ఎత్తుతారయ్యా నువ్వు కానీ మీ పక్కన వాళ్ళు కానీ? మరి అది ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈడీ అటాచ్ చేయటానికి? ఇవాళ నీ మీద కేసులు నీ మీద కేసులు ఎన్ని ఉన్నాయి? ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి? సిబిఐ కేసులు ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ ఇంకా లిక్కర్ కేసు, నెయ్యి కేసు సాగుతానే ఉంది. బరిసెల పాగం సాగినట్టు. ఇంకా అసలు అది ఎన్నాళ్ళు సాగుతారో సాగుతానే ఉండయి అయ్యి. ఇంకా సిగ్గు లేకుండా ఆయన దోసుకుంటున్నాడు. మరి దోసుకుంటే పోయిన 5 ఏళ్లలో నువ్వు అన్నావు కదా ఇన్సైడ్ ట్రేడింగ్ అదేదో అని. మరి అది చెప్పపోయ్యా? అందుకని నువ్వు అన్నావు ఈసారి బాబు గారు అవుట్ సైడ్ ట్రేడింగే చేశాడు. పక్కది ఎప్పుడో చెప్పాడు. మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారని అది ముందే చెప్పేశాడు ఆయన కూడా. సంవత్సరం ముందే అది కూడా తీసుకుంటాం చేసుకోండి మీరే, అవుట్ సైడ్ చేస్తారు ఇన్సైడ్ చేస్తాను. పోయినసారి అన్నాడు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని చెప్పి. అందుకని ఈయన అంత ట్రేడింగ్ వ్యవహారంలో ముందుండి అవినీతిలో ముందుంది నువ్వు. రాజ్యాంగంలో లేని పదాలు కూడా తీసుకొచ్చి ఉండయి లేని కలగలిపి మరి నీ ఈడీ కానీ నీ సిబిఐ కేసుల గురించి ఎత్తకుండా ప్రతి దానికి చంద్రబాబుని తిడతాం, చంద్రబాబుని అంటాం, లోకేష్ని అంటాం. ఇవన్నీ చేసేది నువ్వు. ఎప్పటికైనా సరే వీళ్ళు ఎంత తపస్సు చేసినా అండి ఐటీ మినిస్టర్ ఎడ్యుకేటెడ్ మనిషిలాగే చక్కగా లోకేష్ గారు కూడా ఈసారి బాగా పిల్లల్లో మార్పు వచ్చింది. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇష్టపడేలాగా ఆయన ఈ 2 ఏళ్లలో కూడా ఇంకా మంచిగా చేస్తే నిజంగా తప్పకుండా కార్పొరేట్ స్కూల్ అంతా కూడా పిల్లలు మళ్ళీ వచ్చేస్తారండి గవర్నమెంట్ స్కూల్కి. ఖర్చులు కూడా తగ్గుతాయి జనానికి. వాళ్ళ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ ఉరుకుతుంటారు ఈ స్కూళ్ళకి. ఇదోటి మాత్రం మాకు చాలా ఆనందం అనిపించిందండి. వీళ్ళు ఎన్ని చేసినా అమరావతి రైతులు గుండెలు అంటున్నట్టే కానీ వీళ్ళు అంటున్నట్టు కాదు. మా మనసులో ఎంత బాధ అంటుందో మీరు ఒక్కో మాట అంటుంటే అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబుని కాదు మమ్మల్ని అంటున్నట్టుంది. అది గుర్తుపెట్టుకోమని కోరుతున్నామండి వైసీపీ వాళ్ళని.